ఇదైతే గోపురం అంటారు. పెద్ద గోపురం, చిన్న గోపురం 2 అయితే రెడీ అయిపోయాయి. ఇదంతా జంక్షన్ ద్వారా ప్లెయిన్‌గా చేసాం కదా జేసీబీతో. దాని దగ్గరైతే పాకలు కట్టడానికి అనేసి రెడీ చేసాము. ఇదైతే సతకంపాడు అనేసి దేవుడి దగ్గర చిన్న పాకలా నిర్వహిస్తున్నారు. ఇది కట్టిన తర్వాత సైడ్‌లో కూడా కర్రలతో అయితే కట్టేశారు. ఇది కట్టేటప్పుడు అయితే చాలా జాగ్రత్తగా కట్టాలి. ఎందుకంటే ఎవరు ఆ కర్ర వదిలేసినా ఎవరికైనా తగిలేత్తది. అందుకని జాగ్రత్తగా కడుతున్నారు. కట్టిన తర్వాత సైడ్‌లు బద్దలైతే కట్టి గట్టిగా స్ట్రాంగ్‌గా కట్టిన తర్వాత దాని కిందన చిన్న మట్టిలా ఎయ్యాలి. ఎందుకంటే ఒకవేళ వర్షం పడిన వాటర్ కన్నా ఏమైనా లోనకి వెళ్ళిపోతే మళ్ళీ పూజ చేసినంత కంగాలైపోద్ది కదా! అందుకనేసి కిందన మట్టి ఎయ్యాలి. కొంచెం వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి గాయ్స్. అట్ లాస్ట్ మొత్తం అయితే కట్టేశారు. చూస్తున్నారు కదా లాస్ట్ లుక్ అయితే.